ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక అడుగు పడనుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పరిశీలనలో 2 సీనియర్ న్యాయవాదుల పేర్లున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నెల రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 4 అధికారులు అరెస్ట్ అయ్యారు. మాజీ డీసీపీ రాధాకిషన్రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, అలాగే ప్రణీత్ ను అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే నెల రోజులైనా కొన్ని ఆధారాలు మాత్రమే లభించాయి. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో రాధాకిషన్రావును హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో రాధాకిషన్రావును రిమాండ్ కు తరలించారు. రాధాకిషన్రావు వాంగ్మూలం ఆధారంగా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో మాజీ ఐఏఎస్ కు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. దీనిపై ఇవాళ తీర్పు రానుంది.